హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వ్యాగటెడ్ తెలుగు. టుడే నేను సీఈసీడీ ఎంట్రీ తీసుకున్నాను. దీనికి ఉన్న లాజిక్ ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నా 40 డేస్ ఛాలెంజ్ ఇది థర్డ్ డే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో నేను ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. సో, దాంట్లో నేనేం చెప్పాను, మార్కెటు మనం ఇమ్మీడియేట్‌గా పుట్ సైడ్ ఎంట్రీ తీసుకోకూడదు. సేమ్ అలాగే ఇమ్మీడియేట్‌గా అప్ సైడ్ కూడా ఎంట్రీ తీసుకోకూడదని చెప్పాను. ఓకే. అండ్ మార్కెట్ మనం ఏం అప్ సైడ్‌కి ఏ విధంగా వస్తే ఎంట్రీ ఇమ్మన్నాను. కంటిన్యూగా మార్కెట్ హయ్యర్ లోస్ క్రియేట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోమని చెప్పాను మీకు. ఓకే. నేను ఈ పాయింట్ మీద ఎంట్రీ తీసుకున్నాను. విత్ మన ప్యాటర్న్ వచ్చింది. సో, మార్కెట్ కంటిన్యూగా ఏమైంది? కంటిన్యూగా హయ్యర్ లోస్. ఇది ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ మనకి డైరెక్షన్ ఏమొచ్చింది? అప్ ట్రెండ్ వచ్చింది. బట్ ప్రీవియస్‌గా మనీ ఫ్లో అపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మార్కెట్ ఇంత టైమ్ టేకెన్ తీసుకుంది. సో, దీంతో ప్రైస్ యాక్షన్‌తో పాటు ఇక్కడ మనకి మన ప్యాటర్న్ వచ్చింది. ఫేవరెట్ ప్యాటర్న్. మీరెళ్లి జస్ట్ మన పవర్‌ఫుల్ ప్యాటర్న్స్ వీడియో ఉంటుంది. అందులోకెళ్ళి చెక్ చేసుకోండి. ఈ ప్యాటర్న్ ఉంటది. ఇది గివ్ అప్ కాన్సెప్ట్. వన్స్ మనం ఈ క్యాండిల్ చూడండి, నా ఎంట్రీ పాయింట్ ఎగ్జాక్ట్‌లీ రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా! సో, ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్‌ఔట్ అవ్వగానే ఇక నేను ఎంట్రీ తీసుకున్నాను సైడ్. యారో మార్క్ చూడండి. ఇది నా ఎంట్రీ. సో, ఎగ్జాక్ట్‌లీ 12:30 క్యాండిల్ హై బ్రేక్‌ఔట్ అవ్వగానే నేను ఎంట్రీ తీసుకున్నాను. సో, మన స్టాప్ లాస్ ఏది ఇక్కడ? సో, మన స్టాప్ లాస్ ఆల్‌వేస్ మనకి రెడ్ క్యాండిల్ లో. చూడండి, ఈ రెడ్ క్యాండిల్ లో స్టాప్ లాస్. సో, మినిమమ్ ఒకవేళ ఇన్ కేస్ రెడ్ క్యాండిల్ స్మాల్ ఉంటే మినిమమ్ మనం 10 పాయింట్స్ అంటే స్టాప్ లాస్ అనేది ప్లే చేయాలి. ఓకే. ఇక్కడ స్టాప్ లాస్ ఎంతుంది? ఆల్‌మోస్ట్ మనకి ఇక్కడ ఓన్లీ 10 పాయింట్స్ మాత్రమే ఉంది. స్టాప్ లాస్ ఓన్లీ ఎంతుంది? 13 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సో, నేను 1:3 కాబట్టి సో నియర్‌లో రెసిస్టెన్స్ ఇక్కడుంది కదా! సో, నేను ఇక్కడితో ఎగ్జిట్ అయిపోయాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్ని లాట్స్ తీసుకున్నానంటే ఓన్లీ ఇది 6 లాట్స్ మాత్రమే ఎంట్రీ తీసుకున్నాను. సో, రీజన్ ఏంటంటే 10 లాట్స్ యాక్చువల్‌గా అయితే ఎప్పుడు ఇచ్చినా సరే నేను మినిమమ్ 10 లాట్స్ ఇస్తాను. బట్ ఏంటంటే నేను ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌ని సిట్యుయేషన్ అర్థం చేసుకొని నేను ఎంట్రీ ఇస్తాను. ఎందుకంటే మార్కెట్ ఎంత హై లోస్ క్రియేషన్ జరిగినా సరే మనీ ఫ్లోకి అపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి సో, నేను ఓన్లీ 6 లాట్స్ మాత్రమే ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఈ పొజిషన్‌లో ఎగ్జిట్ అయిపోయాను నేను. ఎందుకంటే రెసిస్టెన్స్ ఇక్కడే కదా ఉంది. సో, నేను 1:3 మ్యాచ్ అయింది. సేమ్ అలాగే ఇక్కడ నియర్‌లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడితో నేను ఎగ్జిట్ అయిపోయాను. సో, 2 డే ట్రేడ్. సో, డే ట్రేడింగ్ మనకి ఇది 40 డేస్ ఛాలెంజ్ ఇది థర్డ్ డే. థర్డ్ డే మనకు టోటల్ ప్రాఫిట్ ఎంతొచ్చిందండి? ఫస్ట్ డే నాకు నియర్ 17K ప్రాఫిట్ వచ్చింది. అండ్ సెకండ్ డే 16K వచ్చింది. అండ్ థర్డ్ డే నియర్ 7,000 ప్రాఫిట్ వచ్చింది. చూడండి, 7,000 ప్రాఫిట్. టోటల్‌గా మనకి ఎంత 33 ప్లస్ సో, నియర్ మనకి ఎగ్జాక్ట్‌లీ 40,000 ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకే. మనకి ఇంకా పెండింగ్ ఎంతుంది? ఇంకా 1,10,000 ఉంది. సో, ఇంకా మనకి 37 డేస్ వర్కింగ్ డేస్ ఉన్నాయి. మన 3 డేస్‌కే ఆల్‌మోస్ట్ మనకి 40,000 వచ్చింది. ఇంకా మనకి 1,10,000 కావాలి. ఓకే గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మళ్ళీ నా సజెషన్ మీ అందరికి చెప్తున్నాను. మీరు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ప్రైస్ యాక్షన్‌తో పాటు మన ప్యాటర్న్స్ ఫాలో అవ్వండి సరిపోద్ది. ఏం అవసరం లేదు. 1:3 ప్రైస్ యాక్షన్ ట్రేడర్ ఎవరు ఫాలో అయినా సరే మినిమమ్ 1:3 అయితే వస్తుంది. సో, మీరు అర్థం చేసుకోండి. మీకు మార్నింగ్ మార్కెట్‌లోనే చెప్పాను. మనం ప్రెజెంట్ మార్కెట్‌లో బయర్స్ ఉన్నారా? సెల్లర్స్ ఉన్నారా? అది అర్థం చేసుకొని మనం ట్రేడ్ అనేది తీసుకోవాలి. సో, ప్రీవియస్‌గా మనకి కంటిన్యూగా ఓవరాల్‌గా చూస్తే మార్కెట్ ఏ విధంగా ఉంది? డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. బట్ ప్రాఫిట్ బుకింగ్‌లో కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు కావాల్సినయి స్టాప్ లాస్ 10 పాయింట్స్ అండ్ ప్రాఫిట్ 30 పాయింట్స్. ఈ 30 పాయింట్స్ అనేది ఈ ప్రాఫిట్ బుకింగ్‌లో కూడా వస్తుంది. సో, ప్రాఫిట్ బుకింగ్ ఏ విధంగా ఉండాలంటే, ప్రాఫిట్ బుకింగ్ జరిగేటప్పుడు కంటిన్యూగా మార్కెట్ ఎప్పుడైనా అర్థం చేసుకోండి. హయ్యర్ లోస్ ఉండాలి. మనీ ఫ్లోకి అపోజిట్ డైరెక్షన్స్ ఉంటే మార్కెట్ ఎక్కువ టైమ్ టేకింగ్ ఉంటది. ఇన్ కేస్ మనీ ఫ్లో కానీ సేమ్ డైరెక్షన్. మనీ ఫ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్‌గా మార్కెట్ సైడ్‌వే ఉందనుకోండి. సైడ్‌వే ఉంది కంటిన్యూగా. ఇది ప్రాబ్లమ్ లేదు. మార్కెట్ నెక్స్ట్ డే మార్నింగ్ హైయర్ లోస్ క్రియేట్ అయిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్‌గా మనకి మార్కెట్ మనీ ఫ్లో అనేది లేదు కాబట్టి సో, ఇక్కడే ట్రేడ్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనీ ఫ్లో అంటే ప్రీవియస్‌గా మార్కెట్ గాని నియర్‌లోనే ఉండి మనకి ఫ్రంటే కనిపిస్తది. ఈ విధంగా ఉందా? ప్రీవియస్ మనీ ఫ్లో ఏముంది? అపోజిట్ డైరెక్షన్ ఉంది. ఇలాంటప్పుడు
ఎక్కువగా టైం తీసుకుంటది మార్కెట్ అనేది. చూడండి సేమ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇదే ఎగ్జాంపుల్. చూడండి. ఈ ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోండి. ప్రీవియస్ మార్కెట్ కంటిన్యూ‌గా డౌన్ ట్రెండ్ అయింది. సో, టుడే మార్కెట్ ఏంటి అప్ సైడ్‌కి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుందో చూడండి. సో, ఈ విధంగా ఉంటది. మార్కెట్ కంటిన్యూ‌గా ఏమైంది ఇక్కడ? హైయర్ లోస్ ఫార్మ్ అయింది. యెస్. హైయర్ లోస్. సో, హైయర్ లోస్ ఫార్మ్ అయ్యి ఒకేసారి మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళింది. సో, ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాలంటే టైమ్ టేకెన్ తీసుకుంటది. ఓకే. నెక్స్ట్ ఇంకా చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి. మార్కెట్ క్రియేషన్ ప్రీవియస్‌గా ఏముంది మనీ ఫ్లో. సేమ్ డైరెక్షన్. ఇక్కడ ఏమైనా మనకి అపోజిట్ డైరెక్షన్ ఏమైనా కనిపిస్తుందా? లేదు. సో, ఇటువంటిదప్పుడు ఏంటంటే మార్కెట్ టైమ్ టేకెన్ తీసుకోదు. ఇమ్మీడియేట్‌గా మార్కెట్ ఏంటంటే హైయర్ లోస్ క్రియేషన్ అవ్వగానే అప్ సైడ్‌కెళ్ళిపోద్ది. ఎప్పుడైనా సరే మనీ ఫ్లో గాని అంటే మనీ ఫ్లో అంటే ఏంటంటే ప్రీవియస్‌గా మార్కెట్‌కి ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌కి అపోజిట్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు మార్కెట్ అనేది టైమ్ టేకెన్ ఎక్కువ తీసుకుంటది. ఓకేనా? ఇక్కడ మనకి అపోజిట్ ఏ డైరెక్షన్ లేదు కాబట్టి ఈజీగా మనకి హైయర్ లోస్ క్రియేట్ అవ్వగానే అప్ సైడ్‌కి మూవ్ అయిపోద్ది. సో, ఇంకా చూపిస్తాను చూడండి. సో, వన్ మోర్ ఎగ్జాంపుల్. చూడండి ప్రీవియస్‌గా మనీ ఫ్లో అనేది అపోజిట్ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళడానికి. కంటిన్యూ‌గా చూడండి మార్కెట్ అనేది ఏంటి హైయర్ లోస్ క్రియేషన్ జరిగి మనకి ఎన్నింటికి స్టార్ట్ అయింది? 1:30కి సారీ 2:00 స్టార్ట్ అయింది. ఓకే. నేను ప్రీవియస్ వీడియోలో కూడా జెప్పాను. ఎప్పుడైనా సరే మనీ ఫ్లో అపోజిట్ డైరెక్షన్ ఉండి కంటిన్యూ‌గా మార్కెట్ హైయర్ లోస్ క్రియేషన్ జరుగుతుందంటే అది 1:00 లేకపోతే చెప్పాను 12:30-2:00 మిడిల్‌లో అప్ సైడ్ మూవ్ అవుద్దని. ఓకే. నేను మనీ ఫ్లో కాన్సెప్ట్ మీద మీకు ఒక వీడియో చేస్తాను నేను. సో, మీరు సో, ఈ ప్యాటర్న్స్ కూడా ఈ వీడియోలో ఉంటాయి చూడండి. చూడండి పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 2 అండ్ ఈ కంటిన్యూ‌గా ఈ వీడియోస్‌లో అన్నీ కూడా మనకి మన స్ట్రాటజీలన్నీ కూడా ఉంటాయండి. ఒకసారి మీరు జస్ట్ ఈ వీడియోస్ కూడా కంప్లీట్‌గా ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. దీన్ని వాచ్ చేసిన తర్వాత మన ప్రైస్ యాక్షన్‌కి దీన్ని యాడ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ఈ 3 డేస్ కూడా లాస్ట్ 3 డేస్ నేను ఛాలెంజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానో, ఈ 3 డేస్ కూడా నేను ప్రైస్ యాక్షన్ ఫాలో అవ్వే మన ప్యాటర్న్ ఫాలో అవ్వాను.